దీన్ని ఏ రకంగా తిప్పారంటే మీకు బ్రిక్స్ అనేది తెలుసు. దాన్ని అక్షర క్రమంలో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా వీటినన్నీ కలిపి బ్రిక్స్ అంటారు. దాంట్లో అక్షర క్రమంలో మొదటి దేశం బ్రెజిల్. ఆ ప్రజాస్వామ్యం వేళ్లూనుకునే దిశలో ఇప్పుడే ఉంది. రీసెంట్గా ఎన్నికలు జరిగాయి. నాకున్న అలవాటు ఏందనంటే ఒక పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా 31 పార్లమెంటు సభ్యులు ఉన్నటువంటి నాయకుడిగా ఏ దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ఎవరు అధికారంలోకి వచ్చినా వాళ్ళని అభినందించడం అన్నటువంటిది ఒక సాంప్రదాయం, ఒక మంచి సాంప్రదాయం. దాని ప్రకారం మామూలుగా ట్వీట్ పెడతాం. దాన్ని కూడా బ్రెజిల్ అధ్యక్షుడికి ట్వీట్ పెట్టాను కాబట్టి ఇది మాదక ద్రవ్యాలతో సంబంధం ఉందన్నటువంటిది చంద్రబాబు నాయుడు చేసేటటువంటి ఆరోపణ చంద్రబాబు నాయుడు దిగజారుడుతనానికి నిదర్శనం. బ్రెజిల్ ప్రెసిడెంట్ కి నేను ట్వీట్ పెట్టాను, పెట్టడం తప్పు కాదు, అది ఇది అని చెప్పాడు. సరే, ఈ ట్వీట్ ఆడిని చూస్తాడు, పెద్దవాడు చదువుకున్నాడు, ఈ పెద్ద లోపల అయ్యాడు, ఈడేదో ట్వీట్ పెట్టాడే అనుకో, ఈ పెట్టండి ట్వీట్ లో ఇది ఇంగ్లీష్ రాయడం రాదు, వాళ్ళు ఎవరో పెడతారు, డబ్బులు ఇస్తారు, ఆ కంగ్రాచులేషన్స్ అని పెట్టాడు. సరే, బ్రెజిల్ ప్రెసిడెంట్ పెట్టాడు కదా, దాని తర్వాత ఎంతమంది ప్రెసిడెంట్లు, ప్రైమ్ మినిస్టర్లు అయ్యారో లేదా సౌత్ అమెరికాలో? ఓన్లీ బ్రెజిల్కే ఎందుకు పెట్టావు? బ్రెజిల్ మిగతా వాళ్ళకి ఎందుకు పెట్టలా అంటే నీకు ఆ లావాదేవీలు ఉంటాయి కాబట్టి, అబ్బా నువ్వయ్యా వీరుడివి సూర్యుడివి మమ్మల్ని కాపాడని నువ్వు పెట్టావు, మిగతా వాళ్ళకి ఎందుకు పెట్టలా? ఎన్నో దేశాలు ఉంటాయి కదా ఈ ప్రపంచంలో, వాళ్ళకి ఎందుకు ట్వీట్లు పెట్టలేదని అడుగుతుంది తెలుగుదేశం పార్టీ. ఓన్లీ బ్రెజిలియన్ ప్రెసిడెంట్ ఎందుకు పెట్టావు?